లోకాన్ని దగ్గరికి వెళ్ళకు, లోకం నిన్ను పొడుస్తుంది. విశాల ఆకాశంలో కాళ్ళను ముద్దాడుతూ సంతోషంగా జీవించవలసిన పక్షి ఒక సమయాన్న పోయేవాడు దెబ్బకి చిక్కింది, పడిపోయిందంట. నేల మీద ఉండి ఆకాశాన్ని చూస్తుందంట. అయ్యో, అది కదా నా స్థానం, ఆ మేఘాలతో కదా నేను ఆడుకుంటాను, ఆ మేఘాల పైన కదా విహరిస్తాను. ఇప్పుడు నేను నేల మీద పడవలసి వచ్చిందేంటి? ఇప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో నేను ఉండవలసి వచ్చిందేంటి? అత్యున్నతమైన స్థానాల్లో నేను పయనించవలసిన అయిన నేను ఇప్పుడు నేలను పడి ఉన్నానే, నేల మీద పడి నా స్థానానికి నేను చేరలేని వాడిగా ఉన్నానే అని బాధపడుతుందంట. ఒక్క విషయం చెప్పగలరా, ఎందుకు ఈ తారుమారు జరిగిందంటారు? ఆ పక్షి చేసిన తప్పు ఏంటంటే ఆకాశం ఎత్తులో విహరిస్తే పోయేవాడు చిక్కదు, ఆ స్థానాన్ని విడిచిపెట్టి క్రిందకి రావడం బట్టి పోయేవాడికి చిక్కింది. బిడ్డ, ఒక ఆత్మీయ సత్యం నేర్చుకో. నువ్వు ఆత్మీయ శిఖరాలపై పయనించవలసిన నీ ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి ఎప్పుడైతే లోకంకి చేరతావో, ఈ లోకంలో ఉన్న పోయేవాడైన సాతానికి చిక్కుతావు, వాడు నిన్ను దెబ్బ వేస్తాడు, నువ్వు పడి ఉంటావు. బిడ్డ, లోకానికి చేరకు.